కెమెరా కూడా అంతే, మెమరీస్ ని స్టోర్ చేయడానికి ఏం లేదు. దానికి ఒక కెమెరాని ఇచ్చేసారు, ఫస్ట్ స్టిల్స్ తీసారు, తర్వాత వీడియోకి వెళ్ళింది, తర్వాత లైవ్ స్ట్రీమింగ్కి వెళ్ళింది. అంటే ఎక్కడైనా సరే ఒక ప్రాబ్లమ్ వెనక దాన్ని పట్టుకొని సొల్యూషన్ ఇస్తా పోతా ఉంటే దాని వెనక మనీ ఆటోమేటిక్ గా వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చూసేది కూడా ఏంది, మనం డైలీ చూసే ప్రోడక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు హాల్లో కూర్చున్నావు అనుకో, రిమోట్ తో స్టార్ట్ అయ్యి టీవీ, లైట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లో ఒక చైనా పార్ట్ ఉంటుంది. సో మనకు అది క్లియర్ కనిపిస్తుంది. సో వాళ్ళు ఏంటంటే ఫోకస్డ్ గా రెగ్యులర్ గా, అంటే డైలీ రెగ్యులర్ యూసేజ్ లో ఏమైతే ఉంటాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. ఈవెన్ మన చాలా మంది ఫేర్కి వెళ్ళి వచ్చారు, గ్లోబల్ ఫేర్ ఒకటి, క్యాంటన్ ఫేర్ అని. ఆ ఫేర్ కి పోయించిన తర్వాత మళ్ళీ 1 year అయింటది ఆల్మోస్ట్, ఏ ప్రోడక్ట్ దొరకదు, ఏమి చేయరు, అనవసరంగా పోయి వచ్చిన. ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్ గా ప్రాబ్లం ఉంది, దానికి సొల్యూషన్ ఏమి వచ్చని తెలియదు. చాలా మంది ఏమైపోతుంటే ఓకే వెళ్తారు, చూస్తారు, ఇది బాగుంటది, ఇది బాగుంటుంది, అది అనుకుంటారు, వచ్చేస్తారు. దాన్ని క్రాక్ చేసి మనం ఇండియాకి తెప్పియాలి, వాటి మీద ట్రేడింగ్ చేయాలి అన్న వాళ్ళు ఒక 1% ఉంటారు అంతే.